ప్రతి సంవత్సరం 3 రోజుల పాటే జరిగేటువంటి జాతర ఇది సలేశ్వరం జాతర. సలేశ్వరం జాతర అచ్చంపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి శ్రీశైలం నియర్ బైలో నల్లమండల అడవుల్లో ఉన్నటువంటి జాతర. దీనికి భారీగా జనమైతే వస్తూ ఉన్నారు. సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు నల్లమల అభయారణ్యంలో 1000 అడుగుల లోయలో కొలువైనటువంటి లింగమయ్య స్వామి దర్శనం కోసం రెండో రోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. చైత్ర పౌర్ణమి కావడంతో నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని దట్టమైన అభయారణ్యంలో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు అటవీ శాఖ అధికారులు 3 రోజులు అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు వ్యయ ప్రవేశాలకు ఓర్చుకుంటూ సాహసమే చేస్తున్నారు. వేలాదిగా వస్తున్న భక్తులతో అభయారణ్యం జనసందరంగా మారింది. లింగమయ్య కొలువైన లోయ కిటకిట్లాడింది. సలేశ్వరం వెళ్లే దారులు మొత్తం ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. స్వామివారం దర్శనం కోసం 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు పండ్లు అన్నప్రసన్నాలు అందజేస్తున్నారట. ఇది చాలా రిస్కీ టాస్కే, కానీ చాలామంది వెళ్తూ ఉన్నారు. ఈరోజు లాస్ట్ డేటు 3 రోజుల పాటు జరగబోతూ ఉంది. ఇది శ్రీరామ నవమి జరిగిన తర్వాత 2-3 రోజులకే ఈ యొక్క జాతర ఇది ఉంటుందట. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటే కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క జాతరకు వెళ్ళేందుకు వివిధ మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 5 నుంచి 8 కిలోమీటర్ల నడక మార్గం అయితే ఎంచుకోవాల్సిందే. ఆ నడక మార్గంలో నడవాల్సిందే. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా నడక మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళే. ఎస్